ఈ కమామరేషన్ పీరియడ్ సందర్భంగా ఈస్ట్ గోదావరి శ్రీమతి పోలీసు వందన స్వీకరణ కోసం सुभाष चंद्र राय, सब इंस्पेक्टर राजकुमार कर्माकर, कांस्टेबल सुजीत कुमार पंडित, कांस्टेबल सौमन माता, कांस्टेबल पियाल पाठक, हेड कांस्टेबल शांतिपाल, कांस्टेबल संदीप, हेड कांस्टेबल रियाज अहमद, एसजी कांस्टेबल सुभाष चंद्र, एसजी कांस्टेबल కొంచెం మేడం 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 నేను ఇందులో శాఖ పైకి వేస్తున్నాం వెనక్కరా స్వామి అంత మీదకి వెళ్ళిపోవాలా కెమెరా వచ్చి Uniform officers, please salute. Salute. All uniform officers salute. This is salute also. कांग्रेस ने परेड निरीक्षण करने की आज्ञा प्रदान करें. మన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ నరసింహ కిషోర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి కీర్తి చేకూరి గారు, సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు పోలీసులు. అది సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ వలయాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, అంతర్గత భద్రతా విషయంలో కానివ్వండి, నిత్యం జరిగేటువంటి శాంతి భద్రతల్ని కాపాడేటువంటి విషయంలో కానివ్వండి, పోలీసుల యొక్క పాత్ర అమోఘమైంది. ఇవాళ సమాజం ఆనందంతో ఉందంటే, శాంతి భద్రతలో ఉందంటే దానికి ప్రధాన కారకులు పోలీసులు మాత్రమే అనేటువంటి మాటని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదే సందర్భంలో వారు చేసినటువంటి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
1959లో జరిగినటువంటి లడఖ్లో జరిగినటువంటి చైనా దాడుల్లో మృతులైనటువంటి 10 మంది సరిహద్దు భద్రతా దళాల వారి సంస్మరణార్థం అప్పటి నుంచి మనం ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఇది ఆ రోజుతో ఆగకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక పక్కన దుష్ట దేశాలు మన మీద దండెత్తినప్పుడు మన దేశాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి సరిహద్దు భద్రతా దళాలు చేసేటువంటి ప్రయత్నాలు, దాంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి, ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో అమరులైనటువంటి అనేక మంది పోలీసులు, వారందరూ కూడా తమ కుటుంబాలని కాదనుకుని తమ కుటుంబం కంటే దేశం ముఖ్యం, శాంతి భద్రతలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతో వారు చేసిన త్యాగం మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 191 మంది అమరులయ్యారనేటువంటి మాట కూడా తెలుస్తోంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ముఖ్యంగా మీ యొక్క సంరక్షణ చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉంది. రాజకీయ పార్టీలు కూడా మా భద్రత కూడా మీరే చూస్తారు కనుక కేవలం వేదికల మీద ఉపన్యాసాలు చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాకుండా మీ యొక్క సంరక్షణని, సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నిన్ననే మీరందరూ చూశారు, ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులకు సంబంధించినటువంటి యాన్యువల్ లీవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కూడా జరిగింది. దీని ద్వారా రాత్రనక పగలనక కష్టపడేటువంటి పోలీసులు, ప్రతిమా ఉద్యోగాలకైతే కొంత సమయం ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వెళ్ళొచ్చు, కుటుంబాలతో గడపచ్చు, కానీ మీకు మాత్రం అలాంటి సమయం ఉండదు. ఏ క్షణం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మొట్టమొదట ఫోన్ వచ్చేది పోలీసులకే. తక్షణమే మీరు దానికి హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు అవ్వటం మాత్రమే కాకుండా వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఆ రంగంలోకి దిగినటువంటి క్రమంలో ఇబ్బందులు రావచ్చు, మీకు మీ ప్రాణాలకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నటువంటి, సమాజాన్ని శాంతి భద్రతల వైపు నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న మా అందరికీ ఉంది, రాజకీయ నాయకుల మీద అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ప్రత్యేకంగా నమ్ముతూ, ముఖ్యంగా అమరులైనటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, రాబోయే రోజుల్లో పోలీసుల సంక్షేమం కోసం వారికి అవసరమైనటువంటి సెలవులు కానీ, వారికి ఇవ్వవలసినటువంటి వేతనాల పెంపుదల విషయంలో కానివ్వండి, ప్రత్యేకమైన చొరవ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి మాటని ఇప్పటికే ముఖ్యమంత్రి గారి నిన్నటి ప్రకటన ద్వారా తెలిసింది. అందువల్ల రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీకు బాసటగా నిలబడతాం. మీరందరూ చూపించేటువంటి చొరవ కానీ, ధైర్యం కానీ మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది కించెత్తు బాధ పరితప్త హృదయాలతో కూర్చున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ మేము మీకు బాసటగా ఉంటామనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది. ఎంతో జీవితం ఉన్నటువంటి వారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వారు, వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారాలు. ఈరోజు మనం అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవంగా మనం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల గురించి, అమరవీరుల త్యాగాల గురించి మనం స్మరించుకుంటున్నాము. ఇది 1959లో మన దేశంలో, భారతదేశానికి అప్పుడు చైనా నుంచి వచ్చిన ఆర్మీ మన లడాఖ్లో హాట్ స్ప్రింగ్స్ అనే ప్రదేశంలో సడన్గా వచ్చి అటాక్ చేయడం వల్ల మన సిఆర్పిఎఫ్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వారి జీవితాలు త్యాగం చేసి మన దేశ రక్షణ కోసం త్యాగాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా మనం అక్టోబర్ 21 1959 నుంచి కూడా మనం ఈ దినోత్సవాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి వాన వచ్చినా, వరదలు వచ్చినా సంరక్షణ కోసం, శాంతి భద్రతల కోసం ఎప్పుడూ కూడా పోలీస్ ముందుంటారు. పోలీసే కాదు, పోలీస్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేస్తుంటారు. ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను ఇంకొకసారి స్మరించుకోవాలి. వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి. ఇదే కాకుండా అమరవీరులు సంస్మరించుకుంటున్నప్పుడు మనందరిలోని కూడా సేవా స్ఫూర్తి
మరియు నిబద్ధత, ఇవి రెండు కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకుని మనందరిలోని కూడా ధైర్యాన్ని నింపుతాయని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఎందుకంటే పోలీస్ ఎలాంటి త్యాగాలు చేస్తారు, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు అనేది చివరికి ఎప్రిషియేట్ చేయాల్సింది ప్రజలు, ప్రజాప్రతినిధులే. ఎంతో బాధ్యతాయుతంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేయడం, వారు అమరవీరుల సంస్మరణ సందర్భంగా వారికి ప్రణామాలు అర్పించేందుకు రావడం ఎంతో ముదావహం. అలాగే మన పోలీస్ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇంతకుముందు మనం చేసిన త్యాగాలన్నింటినీ ఒకసారి సంస్మరించుకొని మరోసారి ప్రజా సేవలో పునరంకితం కావడానికి ఈ దినం ప్రతిసారి మనం చేసుకుంటూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఒక 10-15 సంవత్సరాల కిందట ఉండేవి. మీ అందరికీ తెలుసు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సభ్యులు, అలాగే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఈ నగరంలో పోలీసులు పట్టుకొని వారిని నిర్బంధించడం జరిగింది. అలాగే మన ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకమైన ఎన్కౌంటర్స్లో మీరందరూ కూడా చాలామంది సీనియర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇంజరీస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ జరిగినటువంటి ఏదైతే త్యాగాలు ఉన్నాయో వీటన్నిటిని సంస్మరించుకొని మనందరం ఇప్పుడు వచ్చే కొత్త ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ లైన్లో ఉండి ప్రాణాలు అర్పించగలిగేటటువంటి ధైర్యంతో నిలబడితేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా, సేఫ్గా వాళ్ళు జీవనం సాగించగలుగుతారు.